వాళ్ళ గురించి ఏం రాయబడింది? నామకార్థ క్రైస్తవులు, నామినల్ బిలీవర్స్ అన్నారు. పేరుకే క్రైస్తవుడు, భక్తి లేని జీవితం. పేరుకే రక్షించబడ్డవాడు, మందిరానికి పోడు. వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. నువ్వు మందిరానికి రావట్లేదా? ఎప్పుడైనా ఆగిపోతున్నావా? నామకార్థ క్రైస్తవులు కింద లెక్కే. ప్రార్థన చేసుకోలేని అనుభవం ఉంటున్నావా? నామకార్థ క్రైస్తవుడు. దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? దేవుణ్ణి మర్చిపోయి మనుషులను పట్టుకుంటున్నావా? నామకార్థ క్రైస్తవుడు కింద లెక్క. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు పేరుకే క్రైస్తవులు, కానీ వాళ్ళు ఆయన ఆ క్రైస్తవ్యానికి తగ్గట్టుగా వాళ్ళు జీవించరు. వీళ్ళు కూడా రేపు 7 ఏండ్ల శ్రమలలో విడిచిపెట్టబడతారు. ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను, ఏదో వచ్చాను కాబట్టి కానుకేసి వెళ్ళిపోతున్నాను, వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. అది కాదండి. జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడం నిజమైన క్రైస్తవుడి లక్షణం. నిజమైనటువంటి క్రైస్తవుడి లక్షణం ఏంటంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. నిజమైన క్రైస్తవుడు తన జీవితాన్ని దేవుని కొరకు పానార్పణంగా పోస్తాడు. దేవుని కొరకు తను ఎంతో ప్రయాసపడతాడు. ప్రార్థన రాలేకపోతున్నాం, ఏం క్రైస్తవులు ఉండి మనం? వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. ప్రార్థనకు రాలేరు, ఆరాధనకు రాలేరు, మందిరానికి రాలేరు, సరిగా రాలేరు, టైంకు రాలేరు, టైంకు కూడా రాలేరు. దేవుని భాగాన్ని దేవునికి నమ్మకంగా ఇవ్వని వారు, దేవుని కొరకు ఏమాత్రం ప్రయాసపడని వారు, దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకోలేని వారు పేరుకే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. నేనేం చెప్పబోతున్నానంటే, ఈ నామకార్థ క్రైస్తవులకు నాస్తికుల కన్నా, అన్యజనుల కన్నా, యేసు ప్రభువుని ఎరగని వారి ఇశ్రాయేలీల కన్నా, యెహోవాయే దేవుడని యేసు ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళ కంటే కూడా కఠినమైన శ్రమ రాబోతున్నది ఈ నామకార్థ క్రైస్తవులకే. రేపొద్దున అన్యజనులు ఏమంటారంటే, ప్రభువా దేవుడా నువ్వు దేవుడు అని మాకు తెలియదయ్యా, తెలుసుంటే నేను నమ్ముకునే వాళ్ళమే. వాళ్ళకు తెలిసినా వాళ్ళు నమ్ముకోలే, వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు నీ కొరకు జీవించలా, తెలిసినా కూడా వాళ్ళు భక్తిగా చేయలా, వాళ్ళు తెలిసినా కూడా మందిరానికి వెళ్ళాలా, తెలిసినా కూడా ప్రార్థనలకు వెళ్ళాలా. రేపొద్దున వాళ్ళ మీద ఆరోపణ చేస్తే కఠినమైన శిక్ష వస్తుందా రాదా? దేవుడు వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకు కొంచెం తగ్గించి నీకు మోతాదు పెంచుతాడా? చెప్పండి. నా మాట కాదు. పనిష్మెంట్లో వాళ్ళకు రావాల్సిన, వాళ్ళ ఆరోపణ చేస్తే వాళ్ళకు రావాల్సిన పనిష్మెంట్ని తగ్గించి మనకు పెంచుతాడా? ఖచ్చితంగా పెంచుతాడు. విడవబడిన నామకార్థ క్రైస్తవులకు భయంకరమైన శ్రమ, 7 అంతల శ్రమ వస్తుందంట. 7 అంతలు శ్రమ. వాళ్ళకు 1, 2 అంతలు వచ్చినా మనకు 7 అంతలు వస్తుందంట. విడవబడిన నామకార్థ క్రైస్తవులకి 7 అంతల శ్రమ. ఏంటండి? మనం మన పితరులను జ్ఞాపకం చేసుకున్నాం ఇందాక ఆరాధన విషయంలో.